ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. చెన్నైలో నివసించే శక్తి ముత్తు 1986వ సంవత్సరం నుండి మేల్మరువత్తూర్ సిద్ధర్ పీఠంలోని తల్లి ఆదిపరాశక్తిని ప్రతినిత్యం పూజించేవాడు. అతనికి తల్లి ఆదిపరాశక్తి పట్ల ఉన్న భక్తి, విశ్వాసం అడిగలార్ గారి పట్ల ఉండేది కాదు. తన స్నేహితులతో కూడా అడిగలార్ గారిని చులకన చేసి మాట్లాడేవాడు. అంతేకాకుండా ముత్తు తన పూజగదిలో తల్లి ఆదిపరాశక్తి మరియు అడిగలార్ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉన్న ప్రధాన ఫోటోను కూడా ఉంచలేదు. ఇది ముత్తు యొక్క స్థిరమైన నిర్ణయం. అయితే 1988 మార్చ్ 28వ తేదీ అతని కుటుంబాన్ని గొప్ప మలుపు తిప్పిన రోజు. తల్లి ఆదిపరాశక్తి మరియు అడిగలార్ చిత్రాన్ని కలిగి ఉన్న స్టిక్కర్ అతని ఇంటి తలుపు మీద ఉంచబడింది. అది చూసి అతను ఆశ్చర్యానికి లోనయ్యాడు. దానికి తోడు స్టిక్కర్ నుండి కుంకుమ పడడం ప్రారంభించింది. ఇది ఇరుగు పొరుగు వారి దృష్టికి కూడా వెళ్ళింది. కుంకుమను తుడిచివేయడానికి ప్రయత్నించినప్పటికీ అది రాలుతూనే ఉంది. ఈ అద్భుతం నమ్మకం లేని వారికి కూడా నమ్మకాన్ని కలిగించింది. జరుగుతున్న ఈ అద్భుతం చాలామందికి తెలియడంతో అతని మిత్రులు కొందరు అమ్మ నుండి వివరణ కోరమని సలహా ఇచ్చారు. మే 4, 1988న ముత్తు తన కుటుంబంతో మేల్మరువత్తూర్కు వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా అమ్మే వారిని పిలిపించి ఏంటి విషయం అని అడిగారు. అందుకు ముత్తు తమ ఇంటి తలుపుపై ఉన్న సిద్ధర్పీఠం ఫోటో స్టిక్కర్పై కుంకుమ కనిపించిందని చెప్పాడు. అప్పుడు అమ్మ కుంకుమ కనిపిస్తుందా లేక పడుతుందా అని ప్రశ్నించారు. దానికి జవాబుగా పడుతుంది అని చెప్పి ముత్తు తనని తాను సరిచేసుకున్నాడు. అప్పుడు అమ్మ ఇప్పటికి 5 సార్లు మాత్రమే వచ్చావా అని అడిగారు. దానికి ముత్తు అవునమ్మా అని బదులిచ్చాడు. వెంటనే మీరు మా ఇంటికి రావాలమ్మా అని వినయంగా ఆహ్వానించాడు. దానికి అమ్మ స్పందిస్తూ నేను మీ ఇంటికి ఇప్పటికే వచ్చాను, మీరు ఆహ్వానిస్తేనే నేను వచ్చానా? అది నా బాధ్యత. ఆ కుంకుమను తీసివేయవద్దు. అది 18 రోజులు అక్కడే ఉంటుంది. ఎవరైనా దాని ప్రామాణికతను ధృవీకరించడానికి వచ్చి పరీక్షించారా అని అమ్మ అడిగారు. ముత్తు దానికి అవునన్నాడు. అప్పుడు అమ్మ ఇలా చెప్పారు, నేను మీకు మంచి చేయగలను, కానీ దానిని నేను ఇప్పుడే చేస్తే ప్రజలు నేను ఇంద్రజాలం మరియు కనికట్టు నేర్చుకున్న మాంత్రికుడని చెప్పుకుంటారు. కొన్ని సంవత్సరాలు వేచి ఉండండి అని అన్నారు. అపనమ్మకంగా ఉండేవారిని కూడా బంగారు అడిగలార్ అమ్మవారికి పూర్తి దాసోహంగా మారిన వారు చాలామంది ఉన్నారు. కానీ అమ్మ చెప్పిన మాటలు కేవలం మాటలు కావు, మనం అర్థం చేసుకోవాల్సిన వాస్తవం. అతను నాలాగే ఉంటాడు, నేను అతనిలా ఉంటాను అనున్నది అమ్మవారి దైవవాకు. విశ్వాసం లేకపోవడమే కాకుండా బంగారు అడిగలార్ను ఎగతాళి చేసిన ఒక భక్తుని కోసం అమ్మ ఈ అద్భుతాన్ని ప్రదర్శించారు. బంగారు అడిగలార్ తనను అమ్మ అని ఎందుకు పిలుస్తారో ముత్తుకు కనువిప్పు కలిగించి తల్లి ఆదిపరాశక్తిపై తనకున్న విశ్వాసం మరియు భక్తిని పురస్కరించుకొని తాను మరియు ఆమె ఒకటేనని మరొకసారి రుజువు చేశారు. ఇక్కడ అమ్మ ముత్తుని విస్మరించవచ్చు, కానీ అజ్ఞానంతో నిండిన భక్తిని కలిగి ఉన్న ముత్తు లాంటి తన భక్తులకి కనువిప్పు కలిగించి వారి భక్తికి ప్రతిఫలాన్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆమె దయగల తల్లి అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకా ఏం కావాలి? ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.